యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య భద్రత లభిస్తుందన్నారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ప్రపంచానికి యోగా అందించిన ఘనత భారతీయులకే దక్కిందని ఎమ్మెల్యే చినరాజప్ప అభివర్ణించారు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఏబీ కన్వర్షన్లో ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర సహకార బీసీసీ బ్యాంకులను 1,00,000 కోట్ల టర్నోవర్కు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులను అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉంగుటూరు నియోజకవర్గం జనసేనకు కేటాయించినటువంటి సందర్భంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా, మరి నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేసినప్పటికీ కూడా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను, మరి నేను పార్టీకి ఎంతో కమిట్మెంట్తో పనిచేసినటువంటి ఆ సందర్భాన్ని మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈరోజు నాకు పశ్చిమ గోదావరి జిల్లా మరి ఏదైతే డీసీసీబీ బ్యాంక్ కానీ రాష్ట్ర అబ్కా బ్యాంక్ చైర్మన్గా కూడా మరి నాకు ఇవ్వడం చాలా సంతోషదాయకం. దీనికి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పాదాబంధనం చేసుకుంటూ, మరి లోకేష్ బాబు గారికి కానీ, అలాగే పల్లా శ్రీనివాస గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ పదవి రావడానికి సహకరించినటువంటి జనసేన పార్టీ పెద్దలకు, అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలకు, వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు